నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మచిలీపట్నం నూతన నాట్ తహసీల్దార్ బి నాగభూషణం పేర్కొన్నారు. బుధవారం నాగభూషణం జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిసి ఒక మొక్కను అందజేశారు. బాపులపాడు మండలం నుంచి నాగభూషణం ఇక్కడకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో నాత్ తహసీల్దార్ పాలనా వ్యవహారాలు చూస్తారు. కాగా ఇప్పటివరకు 2 మండలాలకు తహసీల్దార్గా ఉంటున్న మధుసూదనరావు సౌత్ మండల తహసీల్దార్గా వ్యవహరిస్తారు. సౌత్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎన్డీఓ ఆఫీసు ఎదురుగా ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోనే అతి పెద్ద మండలమైన బందరు తహసీల్దార్ కార్యాలయాన్ని 2 తహసీల్దార్ కార్యాలయాలుగా ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ 2 తహసీల్దార్లను నియామకాలు జరిగాయి. దీంతో అర్జీదారులకు సత్వర పరిష్కారం ఏర్పడే అవకాశాలు కలిగాయి. ప్రముఖ సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తనయుడు యువ న్యాయవాది లంకిశెట్టి సంతోష్ మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ A&M విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకుని విదేశం నుండి స్వదేశానికి వచ్చిన శుభ సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, పట్టణ ప్రముఖులు తదితరులు గజమాలతో సత్కరించారు. వృద్ధులకు అండగా అనేక చట్టాలు ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. మంగినపూడి బీచ్ సమీపంలో గల స్నేహాలయ వృద్ధాశ్రమాన్ని కెవి రామకృష్ణయ్య బుధవారం సందర్శించారు. వృద్ధాశ్రమంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్న వృద్ధుల సంక్షేమం గురించి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లల నుంచి మనోవర్తి పొందే అవకాశాన్ని చట్టం కల్పిస్తుందన్నారు. సోషల్ వెల్ఫేర్ ఏడీ కామరాజు శాఖ పరంగా వృద్ధులకు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం పక్కనే ఉన్న వింగ్స్ అవుట్ రీచ్ ఫౌండేషన్ వారు నడుపుతున్న హోమ్ ను సందర్శించారు. అక్కడ ఉన్న అనాథ పిల్లలతో కొంతసేపు గడిపారు. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అజ్మతున్నీసా, పారా లీగల్ వాలంటీర్ తిలోత్తమ, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మన పోషణ నిమిత్తం అంటే మనకు ఇక్కడ ఉండేదానికి అయ్యే ఖర్చుకి ఆ పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకునే అధికారం వీళ్ళకు ఉంది, తల్లిదండ్రులకి. అదొక చట్టం అన్నమాట. అట్లా ఎవరైనా ఫోర్స్ఫుల్గా పిల్లలు వదిలేశారు, లేదా ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే ఆస్తి రాసే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. ఆస్తి రాసి ఇవ్వగానే అదిగో షికారు పోయిద్దాంగా అని తీసుకెళ్లి బస్ స్టాండ్ దగ్గర ఊరు బయట ఎక్కడో వేరే ఊర్లోనో వదిలేసి వెళ్ళిపోతుంది. ప్రణాళికాబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 10వ తరగతి విద్యార్థులు చదువుకుంటే అధిక మార్కులు సాధించవచ్చని ఉమ్మడి కృష్ణా జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కెరీర్ గైడెన్స్ చైర్మన్ ఆచార్య సూదాబత్తుల విజయకుమార్ అన్నారు. బుధవారం మచిలీపట్నం రుస్తుంబాదా నగర పాలక సంస్థ బాలుర పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడారు. విజయీభవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో వివరించారు. చక్కని రాతతో పరీక్షలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జాయింట్ సెక్రటరీ ముదిగొండ శాస్త్రి, ఉల్లి రంగారావు, కె రాజేంద్ర ప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 7, 8, 9 తరగతుల్లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహూకరించారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చి ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వు చేసిన సందర్భంగా మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను బుధవారం కలిసి బండి రామకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో 100% సీట్లు విజయం సాధించి జనసేన పార్టీ రికార్డు సాధించిందని, పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయం సాధించిన క్రమంలో జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పార్టీగా పేర్కొనడం హర్షణీయమన్నారు. పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వు చేయడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను వేస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తున్నారన్నారు.
సాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన పెడన నియోజకవర్గ పరిధిలోని ఇసకపర్ర, వడ్లమన్నాడు, లేళ్లగరువు డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట కాలువలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగునీరు ప్రవహించేలా చూడాలన్నారు. ఇరిగేషన్ శాఖ ఈఈ కొడాలి బాబు, టీడీపీ నాయకులు సలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, బొర్రా కాశీ, జనసేన పార్టీ నాయకుడు పంచికర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని రామరాజుపాలెం, చిట్టిగూడూరు, కోకనారాయణపాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ ఆంజనేయకుమార్ మాట్లాడుతూ, మినుములో కాండం గజ్జి తెగులు నివారణకు హెక్సాకోనజోల్ గుళికలు ఎకరానికి 400 గ్రాముల చొప్పున పలుచగా తడిపెట్టినప్పుడు చల్లాలన్నారు. తెగుళ్లపై తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.